బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1954 చట్ట సవరణపై లేఖలో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. చట్ట సవరణ ఆల్ ఇండియా సర్వీసెస్లోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుందని తెలిపారు. అందుకే తెలంగాణ సర్కారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని లేఖలో సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1954 చట్ట సవరణపై లేఖలో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. చట్ట సవరణ ఆల్ ఇండియా సర్వీసెస్లోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుందన్నారు. అందుకే తెలంగాణ సర్కారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని లేఖలో సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1954 చట్ట సవరణపై లేఖలో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. చట్ట సవరణ ఆల్ ఇండియా సర్వీసెస్లోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుందన్నారు. అందుకే తెలంగాణ సర్కారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని లేఖలో సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1954 చట్ట సవరణపై లేఖలో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. చట్ట సవరణ ఆల్ ఇండియా సర్వీసెస్లోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుందన్నారు. అందుకే తెలంగాణ సర్కారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని లేఖలో సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1954 చట్ట సవరణపై లేఖలో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. చట్ట సవరణ ఆల్ ఇండియా సర్వీసెస్లోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుందన్నారు. అందుకే తెలంగాణ సర్కారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని లేఖలో సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1954 చట్ట సవరణపై లేఖలో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. చట్ట సవరణ ఆల్ ఇండియా సర్వీసెస్లోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుందన్నారు. అందుకే తెలంగాణ సర్కారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని లేఖలో సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.